హరే కృష్ణ. స్వామి వివేకానందుల వారి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన. సన్యాస జీవితం అంటే భగవంతుని ఒడిలో నివసించడం. ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వే స్టేషన్లో ఉండగా ఒక సంఘటన చోటు చేసుకుంది. వివేకానందుడు సన్యసించారు కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించేది ఏదైతే ఉందో అదే భుజిస్తూ ఉండేవారు. భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకొని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు. స్వామి వివేకానందుడికి ఒకరోజు తినడానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించిన ఓ ధనవంతుడు చులకనగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పని చేయకుండా సోమరిలా తిరుగుతూ ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగి స్వామి వివేకానంద గారితో ఇలాగే అన్నాడు. ఓ స్వామి, చూడు చూడు, నేనెంత మంచి భోజనం చేస్తున్నాను. నా వద్ద తాగడానికి చల్లటి నీరు కూడా ఉంది. నేను డబ్బులు సంపాదిస్తాను కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా? ఏ సంపాదన లేకుండా దేవుడు దేవుడు అంటే అలా తిరుగుతూనే ఉంటావా? అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమిచ్చాడయ్యా? ఆకలి బడలిక తప్ప అని దెప్పిపోవడం మొదలుపెట్టాడు. స్వామీజీ ముఖంలోని ఒక కండరం కూడా కదల్లేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలుచుకుంటున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. పక్క ఊరి జమీందారు ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి వివేకానంద స్వామి పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు. మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు. వివేకానందుల వారు, ఎవరు నాయనా నువ్వు? నేను నిన్ను ఎరుగనే, నేను నిన్ను గుర్తుపట్టలేదు. పొరపాటు పడుతున్నట్టున్నావు. నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు నాయనా అంటూ ఉంటే ఆ వ్యక్తి వివేకానంద స్వామీజీ ముందు వెండిపీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్నే. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రపోతున్నావా? లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా, ఏమి నా భాగ్యం! మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలు ఇరువురిది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం! ఒకసారి చూస్తే చాలు, ఎవరూ మర్చిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామి. దయచేసి వేడి చల్లారకముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు. వివేకానంద స్వాముల వారు కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయహస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తమది. ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్న పళంగా వివేకానంద స్వామి వారి పాదాలపై పడి కన్నీటి ధారలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితం అంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయ్యింది. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు. తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగుల హృదయాలలో సదా నివసిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. ఇది కేవలం వివేకానంద స్వామి జీవితంలో జరిగిన చిన్న సంఘటన మాత్రమే. ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలగజేసేవి, భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలగజేసేవి మరెన్నో. అందరికీ తెలిసేలా మన భారతీయ ధర్మాన్ని వ్యాప్తి చెయ్యాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.